ఆకలి తీర్చడానికి అమ్మ కావాలి, తోడుగా అక్క చెల్లెలు కావాలి, తనలో సగమై జీవితాంతం కలిసి నడవడానికి ఇల్లాలు కావాలి. కానీ తన రక్తం పంచుకు పుట్టే బిడ్డ మాత్రం అమ్మాయి కావద్దు. కంటే అబ్బాయినే కనాలనే మూర్ఖత్వంలో బంగారు తల్లుల్ని బలి తీసుకుంటున్నారు. స్కానింగ్ సెంటర్లే ఇందుకు బలిపీఠాలవుతున్నాయి. చట్టాలని తోసిరాజని నెత్తుటి ముద్దలతో కాసులు దండుకుంటోంది స్కానింగ్ మాఫియా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్న భ్రూణ హత్యలపై టీవీ9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో అడగకూడదు, అడిగినా నిర్ధారించినా అది చట్టరీత్యా నేరం. తాటికాయంత అక్షరాలతో బోర్డులు పెడతారు. మరోవైపు కాసుల కక్కుర్తితో పురిట్లోనే పసిగుడ్డుల్ని చిదిమేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ బరితెగింపు యథేచ్ఛగా సాగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మా ఇంటి మహాలక్ష్మికి మరణశాస్త్రం రాస్తున్నారు. జిల్లాలో కొందరు ఆడపిల్లల్ని పురిట్లోనే వదిలించుకుంటున్నారు. మరికొందరు గర్భంలో ఆడపుట్టుక ప్రాణం పోసుకుందని తెలిస్తేనే అంతలోనే అంతమొందిస్తున్నారు. ప్రాణాలను నిలబెట్టాల్సిన వారే మానవత్వం మంట కలిసేలా ప్రాణాలను నిలువలా తీస్తున్నారు. ఆడశిష్యుల విక్రయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నేడు భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. నాగార్జున సాగర్, ఆలేరు, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోని మారుమూల తండాల్లో గుట్టు చప్పుడు కాకుండా శిశు విక్రయాలకు పాల్పడుతున్నారు. మరోవైపు పసిబిడ్డల్ని పురిట్లోనే వదిలించుకుంటున్నారు. ఆడపిల్లలపై వివక్షతను మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంటోంది. జిల్లాలో కొంతమంది వైద్యులు మాఫియాగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా దళారీ వ్యవస్థను రన్ చేస్తున్నారు. ఆర్ఎంపీలను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకుని లక్షలు ఆర్జిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చిన్న చిన్న క్లినిక్లు ఏర్పాటు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారు. నిత్యం జిల్లాలో ఎక్కడో ఒక చోట గుట్టు చప్పుడు కాకుండా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. గర్భిణుల అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా భ్రూణ హత్యల దందాకు తెరలేపుతున్నాయి. ఒక్కో అబార్షన్ కేసుకు 20,000 నుంచి 25,000 వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గర్భంలోని పిండం వయసును బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారట. బాధితుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కనివ్వకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్ఎంపీలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వైద్యం పేరిట కాసులు దండుకుంటున్నారు. పట్టణాల్లోని వైద్యుల్ని సంప్రదిస్తూ బాధితుల్ని బురిడి కొట్టిస్తున్నారు. ప్రత్యక్షంగా పట్టుబడినా, జరిమానాలు విధించినా, కేసులు నమోదు చేసినా భ్రూణ హత్యలు తగ్గడం లేదు. సూర్యాపేట జిల్లా చివెంల మండలం ఎంజీనగర్ తండాలో ఇటీవల ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. భర్త మూర్ఖత్వం, మెడికల్ మాఫియా అరాచకం వెరసి నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. వంశోద్ధరకుడు కావాలనే భర్త హరిసింగ్ కుటుంబ సభ్యుల కోరిక సుహాసిని మృతికి కారణమైంది. ఈ తండాకు చెందినటువంటి సుహాసిని మూడోసారి కూడా గర్భం దాల్చింది. అయితే ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే భయంతో భర్త హరిసింగ్ అయితే ఆమెను తీసుకొని కోదాడలోని గురువాయ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించాడు. ఆ స్కానింగ్లో ఆడపిల్ల అని తేలడంతో ఆందోళన చెందినటువంటి భర్త హరిసింగ్ ఆమెకు అబార్షన్ చేయించాలని భావించాడు. వెంటనే హుజూర్ నగర్లో ఉన్నటువంటి కమలా ఆసుపత్రిలో సంప్రదించాడు. అక్కడ ఒక రోజు మొత్తం అబార్షన్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. దీంతో వెంటనే సుహాసిని హుజూర్ నగర్లో ఉన్నటువంటి ఒక తోటలో కూడా ఆమెకు ఇతర పద్ధతుల్లో కూడా అబార్షన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడం, తీవ్రమైనటువంటి రక్తస్రావం కావడంతో వెంటనే పరిస్థితి విషమించి ఖమ్మం తరలించే ప్రయత్నం చేశారు. ఖమ్మంలో కూడా అక్కడ కూడా వైద్యులు అయితే చేతులెత్తడంతో సుహాసిని హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తారు. ఇంతలోనే సూర్యాపేట సమీపంలోకి రాగానే సుహాసిని అయితే మృతి చెందింది. దీంతో సుహాసిని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ స్కానింగ్ చేసినటువంటి సెంటర్ కానీ అబార్షన్ చేసినటువంటి వైద్యులపై, భర్త కుటుంబ సభ్యుల హరిసింగ్ కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారు. మూడోసారి కూడా ఆడపిల్ల పుడుతుందని అత్తింటి వాళ్లు సుహాసిని వేధించారన్న స్థానికులు సుహాసినిది ముమ్మాటికి హత్య అంటున్నారు. భర్త, అత్తింటి వాళ్లు సహా స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల్ని, వైద్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సుహాసిని బంధువులు. రత్నావ సుహాసిని, ఆమెకి 2 ఆడపిల్లలు, 7వ నెల ప్రెగ్నెంట్. స్కానింగ్ తీపిస్తే ఆడపిల్ల అని తెలిసిందంట. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిసి అమ్మాయిని కొట్టి హింసించి అబార్షన్ చేయించుకోమని, మళ్ళీ మగ పిల్లగాడు కావాలని చెప్పి 3వ ఆపరేషన్ చేస్తే మళ్ళీ పిల్లలు పుట్టరని, అది అబార్షన్ చేపియాలని బలవంతంగా చేసి అబార్షన్కి తీసుకువెళ్ళి హుజూర్ నగర్ కమలా హాస్పిటల్ దగ్గర తీసుకుపోయి అబార్షన్ చేయించి అక్కడి నుంచి మట్టంపల్లి తీసుకుపోయారంట. ఆర్ఎంపీలు, డాక్టర్లు కలిసి మన కోదాడ విజయ హాస్పిటల్ స్కానింగ్ సెంటరు వాళ్ళు పెద్ద ప్రాణానికి ప్రమాదం అని చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా అమ్మాయిని కొట్టి అబార్షన్ చేయించడం జరిగింది. ఇప్పటికీ వాళ్లకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళకి కఠినంగా శిక్షించాలని. సుహాసిని మృతి పల్లెలో విషాదాన్ని నింపింది.
ఆడపిల్ల పుట్టబోతోందని తెలిసి భ్రూణ హత్యకు పాల్పడ్డ వైనం జిల్లాలో సంచలనం రేపింది. సూర్యాపేట పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్లో సుహాసిని భర్త సహా డాక్టర్లు, ఆర్ఎంపీలు, నర్సులు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారన్నారు సూర్యాపేట ఎస్పీ సన్ప్రీత్ సింగ్. కొందరిని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అక్యూజ్ మన దగ్గర హరి సింగ్ అని ఉన్నాడు. ఆయన ఎవరైతే ఇది లేడీ చనిపోయిందో ఆమెకి హస్బెండ్ అవుతాడు. అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఈయన పేరు ఖమ్మంపతి గురువయ్య. ఈయన అది విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్గా ఉన్నాడు. దేవరకొండ రాణి అని ఉంది. ఈమె బేసికలీగా నర్స్. అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్లోనే ఈమె నర్స్ ఉంది. సో ఈమె డైరెక్ట్గానే ఈయన కాసిం అనేది పిలిచేసరికి ఈమె టాబ్లెట్ ఇచ్చేసింది. సో ఈమెకి కూడా ఐడియా ఉంది దట్ 7th month ప్రెగ్నెన్సీ, ఇప్పుడు అబార్షన్ చేయకూడదని అట్లా తెలిసినాక కూడా ఈమె చేసింది. తర్వాత 5th అక్యూజ్డ్ గోపి అని ఉన్నాడు. ఈయన విజయ హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేస్తున్నాడు. అట్లాగే 6th షేక్ సైదులు, ఈయన కూడా అక్కడ కంపౌండర్గానే పనిచేస్తున్నారు. 7th అక్యూజ్డ్ ఒక ఆర్ఎంపీ ఉన్నాడు నవీన్ అని. ఇతను కూడా టోటల్ అబార్షన్ యాక్టివిటీలోని పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి మధ్యవర్తిగా కూడా రోల్ ప్లే చేశారు. హాస్పిటల్స్ రకరకాలుగా చాలా క్యాజువల్గా మరి వచ్చింది 7th month అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా డైరెక్ట్గానే టాబ్లెట్స్ ఇచ్చి అబార్షన్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ అందరి మీద కూడా అది కఠినంగా శిక్ష చేస్తున్నాము. ఇక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంది. ఇది స్కానింగ్ ద్వారా అది సెక్స్ నిర్ధారణ అట్లా చేస్తున్నారు. లేకుంటే నిర్ధారణ అయిన తర్వాత ఎక్కడైనా అబార్షన్కి అది జరుగుతుంది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము చట్టపరంగా కఠినంగా శిక్ష వాళ్ళ మీద తీసుకుంటాము. ఈ హాస్పిటల్స్ ఏదైతే ఇంతకుముందు నేను చెప్పినానో ఆల్రెడీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అవి కూడా సీజ్ అయినాయి. సో ఇంకా కూడా ఫర్దర్ ప్రొసీజర్ ఏంటో అవి కూడా మీకు తెలుస్తుంది. ఇలాంటి భ్రూణ హత్యల ఘటనలు వెలుగు చూసినప్పుడు మాత్రమే వైద్యాధికారులు హడావుడి చేస్తున్నారు. తాజాగా సుహాసిని ఘటనకు సంబంధించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు కోదాడ, హుజూర్ నగర్లలో దాడులు చేసి 4 ఆసుపత్రుల్ని సీజ్ చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు DMHO కోటాచలం. గర్భంలో శిశువుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందనుకున్నప్పుడు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో స్కానింగ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది వైద్యులు చిన్న సమస్యలకు సైతం స్కానింగ్ పరీక్షలు చేయడం తప్పనిసరిగా చేస్తున్నారు. దీంతో గర్భంలో పెరిగే శిశువు ఆడ మగ అన్నది అప్పుడే తెలిసిపోవడంతో ఇది భ్రూణ హత్యలకు దారితీస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బాలబాలికల నిష్పత్తి దారుణంగా పడిపోతోంది. నల్లగొండ జిల్లాలో 1000/924, యాదాద్రి జిల్లాలో 1000/911, సూర్యాపేట జిల్లాలో 1000/897 నిష్పత్తిగా ఉంది. భ్రూణ హత్యల్ని నిలువరించే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన PCPNDT, ప్రీ కన్సెప్షన్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, ఈ చట్టంపై ప్రజలకు అవగాహన లేదు. ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిర్వహించే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, వైద్యులకు, కుటుంబ సభ్యులకు గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా విధించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నా అధికారులు మాత్రం హెచ్చరికలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి. చట్టపరంగా శిక్షలు ఉన్నాయన్న సంగతి తెలిసిన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ముఖ్యంగా ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే హత్య చేస్తున్నటువంటి నీచ సంస్కృతి ఇంకా మన దేశంలో ముఖ్యంగా మన జిల్లాలో అత్యంత దారుణంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలతో బాలబాలికల నిష్పత్తిలో పెద్ద ఎత్తున తేడా వస్తోంది. ఈ అక్రమ దందాపై అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటేనే వీటికి అడ్డుకట్టపడే అవకాశాలున్నాయి.